బాలకోటయ్య నోరు అదుపులో పెట్టుకో. మా పవన్ కళ్యాణ్ గారిని ఉభయ కుశలోపరి అని విమర్శిస్తావా? ఖబర్దార్. చాలా తప్పు చేస్తున్నావు బాలకోటయ్య నువ్వు. నిన్ను నేను ఎంతో గౌరవించా. ఒక అమరావతి రైతుల కోసం, అమరావతి రాజధాని రైతుల కోసం ఒక నాయకుడిగా ఉండి ముందు నడిపిస్తుంటే నీ గౌరవిస్తే నువ్వు మా పవన్ కళ్యాణ్ గారికి ఇంత దారుణంగా మాట్లాడతావా? ఆయన అనుకూలంగా మాట్లాడతాడంటావా? నీకు అసలు ఏమన్నా సిగ్గుందా బాలకోటయ్య? అసలుకి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటి? ఆయన యొక్క నిజాయితీని నువ్వు శంకిస్తావా? ఆయనకి తన మన భేదం లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ఆయనకి తన మన భేదం లేదు. తన వల్ల తప్పు జరిగినా, అంటే నేను తప్పు చేసినా నా కాలర్ పట్టుకొని అడగమని ఎన్నో సమావేశాల్లో, మీటింగుల్లో మొత్తం ఎవరైతే జనం వచ్చారో ఆ సభలకి చూసిన టీవీలు చూసిన వారికి చెప్పాడు పవన్ కళ్యాణ్. నా తప్పు చేసిన కాళ్ళ పట్టుకోండి, అడగండి, అలా ఉండాలి చట్టం అనేది అన్నాడు. అలాగే మొన్న అసెంబ్లీ కూడా ఆయన స్పష్టంగా ప్రకటించారు, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించేటట్టు ఉండాలి చట్టాలు, అంత పకడ్బందీగా చట్టం పనిచేయాలని చెప్పాడు. అటువంటి నీతి గల వ్యక్తికి నువ్వు ఆపాదించేది ఉభయ కుశలోపరా? సిగ్గుంది అసలు బాలకోటయ్య నీకు? నీకు అసలు ఏమైనా ఉందా అసలుకి? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకపోతే, ఆయన మాట ఇవ్వకపోతే అమరావతి రాజధాని అయ్యేదా? చెప్పు బాలకోటయ్య, నీ గుండెల మీద చేసుకుని చెప్పు. పవన్ కళ్యాణ్కు తన హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయకపోతే అమరావతి రాజధాని అయ్యేదా? అటువంటి నిష్కల్మషమైన వ్యక్తి గురించి తప్పుడు భాషను చెబుతావా? సిగ్గు లేదా నీకు బాలకోటయ్య? నువ్వు మనిషి ప్రాణం ముఖ్యమని మాట్లాడుతున్నావు. ఒక గాయత్రి అమ్మాయి చనిపోయింది, అల్లు అర్జున్ తప్పు అని మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి నిజం అని మాట్లాడుతున్నావు. మరి మనిషి ప్రాణం ముఖ్యం కదా. మరి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గోదావరి పుష్కరాలు వచ్చినాయి. జూలై 14వ తారీఖు 2015లో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వెళ్ళి, స్నానానికి వెళ్ళి తొక్కిసా జరిగి ఎంతమంది చనిపోయారు? దగ్గర 36-37 మంది చనిపోయారు. అప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు గారుని A1, A2, A6 పెట్టారా? ఎందుకు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ముద్దాయి కాకూడదు ఆయన? విఐపి ఘాట్లో ఉండాల్సిన చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ఘాట్కి ఎందుకు వచ్చారు? అప్పుడు ఎంతో మాట్లాడారు ఈ వైసీపీ వాళ్ళు, ఎన్నో మాటలు మాట్లాడారు తప్పు మన చంద్రబాబు నాయుడు గారిదని. అప్పుడు మీకేం అనిపించలేదా? అప్పుడు అవి ప్రజల ప్రాణాలు కావా? అప్పుడు ఎందుకు డిబేట్లు పెట్టలేదు ఇప్పుడు పెట్టినట్టు? అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు బాలకోటయ్య గారు? అలాగే మన ఇబ్రహీంపట్నంలో ఉంటుందని సంగమం, త్రివేణి సంగమం లాగా మన పోలవరం నుంచి వచ్చి వాటర్ వచ్చి కలుస్తుంది, త్రివేణి సంగమం పెట్టి అక్కడ బోట్ షికారులు వచ్చి ఒంగోలు నుంచి వచ్చిన చాలామంది వస్తే ఆ బోట్ మునిగిపోయి, అసలు బోటుగా పర్మిషన్ లేదు, లైఫ్ జాకెట్ లేవు. అటువంటి పరిస్థితుల్లో మనిషి చనిపోయి దగ్గర 20 మందో 10 మంది చనిపోయారన్నారు. అప్పుడు అంతమంది చనిపోయారు. మరి అప్పుడు అది బాధ్యత చంద్రబాబు నాయుడు గారి కాదా? మరి అప్పుడు అటువంటి పర్మిషన్ లేని బోట్లకి ఎందుకు అవకాశం? లైఫ్ జాకెట్ లేకపోతే పర్మిషన్ కూడా ఎందుకు ఇచ్చారు? అది బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదా? ఆయన ఎందుకు A1, A2, A3 అని పెట్టలేదు? అప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? అప్పుడు ఈ టీవీ ఛానల్స్ అని ఎందుకు డిబేట్లు పెట్టలేదు? అది తప్పు కదా. అలాగే అటువంటి ఎన్నో జరిగినాయి, ఇప్పుడు కాదు, అటువంటి ఎన్నో జరిగినాయి, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జరిగినటువంటి. ఎందుకంటే అలాగే మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా 2019, 2024 దాకా 2017లో పాపికొండల దగ్గర బోటు పడవకి వాతావరణం సరిగ్గా లేదన్నా కూడా దుర్మార్గులు డబ్బులు కక్కుతుపడి పర్మిషన్ ఇచ్చి 55 మంది దాకా నిండు ప్రాణాలు కోల్పోయారు ఆ పడవ మునిగిపోయి పాపికొండల టూర్లో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు డిబేట్లు పెట్టలేదు, ఎవరు మాట్లాడారు. బాలకోట నువ్వు మాట్లాడేవారు, అన్ని ప్రాణాలు కావా? అలాగే ఎన్నో సందర్భాల్లో బోట్లో మునిగిపోయిన సందర్భం ఎన్నో, లైఫ్ జాకెట్ లేకుండా, పర్మిషన్ లేకుండా బోట్లు నడిపి చిన్న పిల్లలు సైతం చనిపోయారు, స్కూల్ పిల్లలు. ఎన్నోసార్లు జరిగినాయి ఇటువంటి సంఘటనలు. ఎందుకు చెప్తున్నాడు? ప్రాణం అంటే అన్ని ప్రాణాలే.
ఆ సంజయ్ థియేటర్‌లో చనిపోయిన గాయత్రి ప్రాణం ఒక్కటే కాదు. ప్రతి మనిషి ప్రాణాలు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాటి గురించి మాట్లాడు బాలకొట్టయ్య. వాటికి కారకులెవరు? దానికి ప్రభుత్వం కాదా? అదే మరి వాటి గురించి మాట్లాడాలి. అక్కడ స్పందించాలి. అక్కడ చంద్రబాబు నాయుడా, రేవంత్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా, పవన్ కళ్యాణ్ ఎవరున్నా సరే తప్పని మాట్లాడాలి. అప్పుడు నేను ఒప్పుకుంటా. అవి ప్రాణాలు కాదన్నట్టు మా పవన్ కళ్యాణ్‌కి అంత నింద చేస్తున్నావే తప్పు కాదా? ఎందుకంటే ఇంత జరిగింది ఇప్పుడు 2014, 2020 ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి గురించి ఎప్పుడు డిబేట్లు పెట్టలే ఈ యొక్క దుర్మార్గులు టీవీ ఛానల్స్ వాళ్ళు. మీరు అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. ఒక ప్రకటన చేసినా మీకు అమరావతి రైతు ఉద్యమ నాయకుడిగా మీరు ప్రకటన చేసామని ఎప్పుడు చేయలేదు మీరు. ఒక్కటి గుర్తుంచుకోండి బాలకోట గారు. మీరు ఎన్ని మాట టీవీ పిలుస్తున్నా మా నోటికొచ్చి మాట్లాడొద్దు దయచేసి. మా జన సైనికులు దగ్గర మీ పప్పులు ఉడకవు. మా జన సైనికులు అన్నీ గమనిస్తారు తెలుసుకోండి. ఒకటి మాత్రం ఎవడు అడుగుతా ఇవి రెండిట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గాని, జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో పెట్టలేదు? ఎందుకు వాళ్ళ ముద్దాయిలకి చేయలేదు? చేయాల్సిన బాధ్యత ఉంది కదా! ఎందుకు చేయలేదు? చెప్పండి నాకు. అలాగే మీరు నిజంగా నేను కరెక్ట్‌గా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే జరుగుతుంది అని అన్నారు కదా మీరు. మీరు నిజాయితీ పరులైతే మీరు చేయాల్సింది ఒకటే. మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేట్టు పెట్టండి. జగన్మోహన్ అరెస్ట్ చేసి మాట్లాడండి. మీరు అప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోండి. అప్పుడు శభాష్ బాలకోటే అంట. అలా అన్ని ఆ ముఖ్యమంత్రులందరూ బాగానే ఉంటారు. అల్లు అర్జున్ దగ్గరికొచ్చేసరికి నీకు ఒక